చెప్పాలి. మీరు అసలు మీరు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎన్నికల ముందు డిఎస్సి మీరు ప్రకటించారు, అది టెక్నికల్ రీజన్తో ఆగిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం దాని మీద పెడితే దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 2 డిఎస్సీలు వేస్తారేమో. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు డిఎస్సి ఇచ్చి నియామకాలు చేయకుండా వదిలేసిన వాటిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చాం. ఇప్పుడు మా ప్రభుత్వంలో రీసెంట్గా మేము ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలు ఒక ప్రభుత్వం ఇచ్చేసింది కదా, వాటిని ఎందుకు రద్దు చేశారు? రద్దు చేసినప్పుడు మీరు ఇస్తున్నట్టుగా ఎందుకు ప్రకటించుకుంటున్నారు? ఇది మోసం అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కువ 2 లక్షల పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలతో కల్పించారు. సరే, మీకు అది చెప్పుకుంటూ రాలేదు, ఎన్నికల్లో ప్రతి ఊర్లో 10 ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయ గారితో. బట్ డిఎస్సికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఛాంపియన్. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మోసం చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఛాంపియనే. ఇదే రకమైనటువంటి ప్రచారం. 50,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే మీరు 10,000 ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినట్టు? దీని గురించి సమాధానం చెప్పాలి కదా. కక్షాపూరిత రాజకీయాలు ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, దేవుని సన్నిధిని కూడా కక్షా రాజకీయ వేదికగా మార్చేశారు. తిరుమలలో వెళ్ళినప్పుడు నిన్న వారు భయపెట్టేటటువంటి మాటలు చెప్పటం కానీ, ధర్మారెడ్డి గారిని తప్పించినటువంటి విధానం కానీ, కొత్త బాడీని నియమించుకోవడంలో వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష కానీ, ఇది ఎంత ఎలాంటి రాజకీయం? అది మీరు నోటితోటి మాట్లాడుతూ నొసులతోటి ఎక్కిరించడం కాదా? అది మీరు కక్ష అంటున్నారు, వివక్ష అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన అంటున్నారు. అదే నేను అంటున్నాను కదా, ప్రక్షాళన ప్రేరుతోటి వివక్ష రాజకీయం. నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్ళి పుష్పగుచ్చం ఇవ్వకపోతే వాటిని నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏదో పక్కకు తప్పించినందుకు పెట్టరేగిపోయి మాట్లాడి వార్తలు రాసినటువంటి ఈ మీడియాలకి అవి కనపడట్లేదా? ఒక గౌరవ ఒక పదవిలో ఒక బాధ్యతలో ఉన్నటువంటి ఆఫీసర్ వెళితే ఇంత వివక్ష, కనీసం బొకే కూడా తీసుకున్నటువంటి పద్ధతి. మళ్ళీ చెప్పటానికేమో అందరిని మేము కలుపుకొని వెళతాం, బార్కెట్లు తీసేయండి, మాకు నార్మల్ కుర్చీలు వేయండి అని మాట్లాడుతూ ఇలాంటి రాజకీయం దేనికి? ఇది వారి యొక్క వెన్నుపోటు రాజకీయాలను కొనసాగించడంలో భాగమే అనుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేశారు కాబట్టి వాళ్ళను దూరంగా పెడుతున్నాను అని చెప్తున్నమాట. ఇప్పుడు కదా ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్తున్నారు కొంతమంది. ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా ఆఫీసర్స్ పనిచేస్తారు. ఇప్పుడు మీ ప్రభుత్వం మీరు ఆఫీసర్స్ని పెట్టుకున్నారు, మీకు వ్యతిరేకంగా ఆఫీసర్స్ పనిచేస్తారా? మరి అలాంటి వాళ్ళందరినీ లేకుండా చేయాలా? ఇదే విధంగా అవమానపరచాలా? ఇంత దారుణమైనటువంటి వ్యవహార సరళి చంద్రబాబు నాయుడు గారికి తగదు. ఇంకొకసారి జనాలు మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం లేదు వారికి. వారి చిట్ట అవకాశంగా వారే చెప్పుకున్నారు. వారు నీతిగా ఒక గౌరవప్రదమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి ఈ సమయంలో దేవాలయాలని కక్షా రాజకీయాలకు వేదికలుగా మారుస్తూ, వివక్ష రాజకీయాలను చూపిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తరిమి వారి యొక్క మూకలతోటి కొట్టిస్తూ, వారి మీద కేసులు పెట్టకుండా అడ్డుకుంటూ, ప్రతి చోట గ్రామాలలో విధ్వంసాలను సృష్టిస్తూ, భయాందోళనను సృష్టిస్తూ, ఇతర పార్టీ వ్యక్తుల్ని ఎక్కడా కూడా రోడ్ల మీదకి రాకుండా చేస్తూ, మళ్ళీ పెద్ద మనిషి తరహాలో వారికి ఉన్నటువంటి ఆ మీడియా ఛానల్స్ ముందుకు వచ్చేసి ఈ భాషణలు ఇవ్వడం అనేది తగదు అంటున్నాం.